అల్లు అర్జున్ అంశాన్ని అసెంబ్లీలో చర్చ చేయడానికి ఎట్లా వస్తుంది? అంత అవసరం ఏమొచ్చింది అసెంబ్లీలో చర్చ చేసేంత అంటే ఏం చెప్తారు కొంచెం ముందు జరుగు. అదే అంటే రేవంత్ రెడ్డి అనేటోడు పాపం హాస్టళ్లలో చాలా మంది 40-50 మంది అమ్మాయిలు చనిపోయారు, కొందరు పాము కాటుకు చనిపోయారు, తర్వాత కొందరు ఆహారం ఫుడ్ పాయిజన్ చచ్చిపోయినారు. మరి ఆ ఫుడ్ పాయిజన్ కారణమైన అరెస్ట్ చేసినావా? ఒక్కొన్న ఆ పాములు అట్లా వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన పెన్షన్ లేదు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంబంధిత అధికారులు ఎవరు మీరు ఫండ్ రిలీజ్ చేసిరా చేయలేదా? దానికి సంబంధించిన మనుషులను పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటే వాడు తప్పు చేసిండా పెట్టుకోలేదా? వీటన్నిటి మీద మరి ఒక్కడినన్ను అరెస్ట్ చేసినావా? ఒక అసెంబ్లీలో మాట్లాడినావా? అంతేందుకంటే కొండారెడ్డిపల్లెలో వాళ్ళ సర్పంచ్ 70-80 ఏళ్ళ పెద్ద వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, వీళ్ళు పెట్టి అరాచకాలకు లెటర్ కూడా రాసిండు. తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్స్ పెట్టి టార్చర్ భరించలేక అసలు ఏజ్ పెరిగినాక మనం ఎవరు సూసైడ్ చేసుకోరు. 20 ఏళ్ళ వయసులోనో 30 ఏళ్ళ వయసులోనో 40 ఏళ్ళలో ఇట్లా ఒకవేళ సూసైడ్ చేసుకుంటే 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు సూసైడ్లు అనేవి తక్కువ ఉంటాయి. అట్లాంటిది ఒక రాజకీయంగా సర్పంచ్గా చేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నారంటే వీళ్ళు అనుమూల ఫ్యామిలీ ఎంత టార్చర్ పెట్టి ఉంటుంది. అంత టార్చర్ పెట్టిన ఫ్యామిలీలో మరి వీళ్ళు అన్నని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఇలా తిరుపతి రెడ్డి ఉన్నాడా, కృష్ణారెడ్డి ఉన్నాడా, కొండల రెడ్డి ఉన్నాడా, దాని మీద ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాలే. అంటే నీ అన్నలకు నీ బ్లడ్ రిలేషన్కి ఒక రూలు, అల్లు చట్టం ఎవరికి చుట్టం కాదని అసెంబ్లీలో చట్టం ఎవరికి చుట్టం కాదని కాదు, చట్టాన్ని ఈ ప్రభుత్వాలు ఎవరి చేతులు ఉంటే వాడు. ఇప్పుడు వీళ్ళనే కాదు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కవిత ఎన్ని అరాచకాలు చేసినా, కేటీఆర్ ఎన్ని అరాచకాలు చేసినా, నేరలలో థర్డ్ డిగ్రీ ఇప్పించిన, దళితులకు థర్డ్ డిగ్రీ ఇప్పించారు, బీసీలకు థర్డ్ డిగ్రీ ఇప్పించారు. హరీష్ రావు హయాంలో ఎంతో మంది ఎస్ఐలు సిఐలు సిద్దిపేట నియోజకవర్గంలో సూసైడ్ చేసుకున్నారు. తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి అరాచకాలకు ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నట్టు మనం చూసినాం. లాయర్ దంపతులను, వామన్ రావు దంపతులను నడి రోడ్డు మీద నరికిర్రు. అనేక మంది గ్లోబరీన సంస్థ ఇంటర్మీడియట్ మొన్న హైడ్రా పేరు మీద కూడా కుకట్పల్లిలో ఒక ఆమె గుండెపోటుతో చనిపోయింది. మరి దాని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అదే ఇది ప్రభుత్వాలకు చుట్టమే అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం అధికారంలో ఉన్నోడు వాడికి నచ్చినట్టు వాడుకునడానికి కొన్ని లూఫాల్స్ ఉన్నట్టునే వాడుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం తప్పు చేయట్లేదా? వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు నోట్లు ఏలు పెట్టిన కొరకరా? అంత సత్యహరిశ్చంద్రులా? ఇసుక దంద ఎవరు చేయట్లేదా? వీళ్ళ టార్చర్ భరించలేక ఇప్పుడు జీవన్ రెడ్డి అనే ఒక అనుచరుడు ఒక మనిషినే చంపిర్రు. మరి ఏందన్నట్టు అరాచకాలు అంటే? మరి వాడు ఎటుపోయిండు? వాడిని ఏం చేస్తా? ప్రస్తుతం రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసమే అల్లు అర్జున్ అంశాలని పిక్ చేసుకున్నదా ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అనకంటే ఇది రేవంత్ రెడ్డి పర్సనల్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ అల్లు అర్జున్ వణికిపోతున్నాడు. ఇక ఇప్పుడు గ్రిప్ లోకి వస్తాడు. 1500-2000 కలెక్షన్, ఓ 10%, 100 కోట్లు 200 కోట్లు మహాప్రసాదం తీసుకో అంటే మళ్ళీ ఇది 4-5 రోజుల తర్వాత ఈ మ్యాటర్ కనబడితే నన్ను అడుగు. రేవంత్ రెడ్డికి రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత పుష్ప లేదు, పుష్ప 2 లేదు, అల్లు అర్జున్ లేడు, అల్లు అరవింద్ లేదు, పుష్ప 3 తీయచ్చు, మళ్ళా కూడా ఇస్తాడు. ఈ ఒక్క దెబ్బకు 100 పిట్టలు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ దారికి వస్తాడు. తర్వాత సినిమాలు ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, దిల్ రాజు సినిమాలలో వేసిన ప్రతి ఒక్కడు కూడా సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు ఏదంటే అది జగన్ కి లాస్ట్ టైం చెప్పినట్టు చెప్తారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్ని వాటాలు మామూలు రావాలో, ఎంత కలెక్షన్స్ రావాలో అన్ని తెలుసుకుంటారండి. ఎందుకంటే ఈయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు, ఈయన ఒక రియల్ ఎస్టేట్ చేసి వచ్చిన వ్యక్తి, పక్తు రాజకీయ నాయకుడు, పచ్చి అబద్ధాలు ఆడతాడు. ఎందుకంటే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాడు దుర్మార్గుడని, అనేక మంది చావులకు కారణమైందని పోలీసుకు ఉన్నప్పుడు ఈయనకి అరెస్ట్ చేసిండు. మనలాంటి వాళ్ళు ఎంతో మంది కిడ్నాప్ గురైనాం, ఎంతో మందిని చంపారు బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అట్లా అని నేను చెప్పాలి, అది రేవంత్ రెడ్డి చెప్పి మళ్ళీ ఆయనకు టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చిండంటే రేవంత్ రెడ్డికి నువ్వు 100 మర్డర్లు చేసిన సంబంధం లేదు. ఈయనకు ఉపయోగపడడా? గంటా చక్రపాణి కేసీఆర్ కు సపోర్ట్ చేస్తే అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీని చేసిండు. దిల్ రాజు లాంటి బీఆర్ఎస్ తో మంచుకుంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు పెద్ద రౌడీలు, పెద్ద పోరంబోకులు, వీళ్ళు మన ఊర్ల మీద దున్నపోతులు పడ్డట్టు పడుతున్నారు అని చెప్పిన వ్యక్తి అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు అనేక మందిని చంపిర్రని ఆరోపణలు చేసిన వ్యక్తి మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. ఈయనకి ఏం క్యారెక్టర్ ఉన్నట్టుగా? అంటే అల్లు అర్జున్ భయపెట్టేయాలి. నిజానికి అల్లు అర్జున్ కూడా ఏం తక్కువేం లేదు. ఈయన యాటిట్యూడ్, ఈయన కథ కార్ఖానా, ఈయన పుష్పలో యాక్టింగ్ చేసి పుష్ప 2